ఏపీ హెడ్సెట్ ఆర్ బీఏడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి రీసెంట్గా మనకు ఫస్ట్ పేజ్ సీట్ అలైన్మెంట్ రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించి సీట్ అలైన్మెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత సో మెనీ ఆస్పిరెంట్స్ వారికి ఉన్న డిఫరెంట్ డౌట్స్ అనేది మన యొక్క రిలవెంట్ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీ యొక్క కామెంట్ సెక్షన్ అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మీకున్న ప్రతి డౌట్ని క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిస్తాము. ఎస్పెషల్లీ మనకు ఏపీ హెడ్సెట్ బీఏడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఫస్ట్ పేజ్ సీట్ అలైన్మెంట్ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ సీట్ అలైన్మెంట్ రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి సార్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మా యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ప్రాబ్లం వస్తుంది, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవ్వట్లేదు, జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ అవ్వట్లేదు అని క్వైరీస్ చేస్తున్నారు. సో మనకు అలాట్మెంట్ ఆర్డర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ తర్వాత సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి ఎప్పుడు వెళ్ళాలి, ఏ రోజు వరకు మనం కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలి, కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, వాటిలో తప్పనిసరి మనతో పాటు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ జిరాక్స్ ఏమైనా తీసుకెళ్లాలా, ఆల్ ఒరిజినల్స్ తీసుకెళ్లాలా, జిరాక్స్ ఉన్న ఎన్ఆఫా, అండ్ ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుందనే టాపిక్ సంబంధించి క్వైరీ చేస్తున్నారు. అండ్ సీట్ రాని విద్యార్థులు కానీ, అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోని విద్యార్థులు కానీ, అండ్ ఫస్ట్ ఫేజ్ మిస్ చేసుకున్న విద్యార్థులు కానీ సెకండ్ ఫేజ్కి సంబంధించి అప్డేట్స్ ఉంటాయి సార్, సెకండ్ ఫేజ్కి సంబంధించి కూడా ఒక టాపిక్ గురించి డీటెయిల్ వీడియో చేయండి అంటూ క్వైరీ చేస్తున్నారు. అండ్ ఆ టాపిక్ గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ మనకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ కావడం జరిగింది కాబట్టి డిఫరెంట్ కేటగిరీస్ లైక్ సార్ నాకు ఎన్సీసీ ఉంది, క్యాప్ ఉంది, పర్సన్స్ విత్ డిజబిలిటీ నేను, లేదా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది, నాకు సీట్ అలాట్ అయింది కానీ సేమ్ కేటగిరీలో అలాట్ అవ్వలేదు, నేను వెయిట్ చేయాలా, కాలేజ్లో రిపోర్ట్ చేయాలంటూ కూడా క్వైరీ చేస్తున్నారు. అండ్ ఆ టాపిక్ గురించి కూడా ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. సార్ నాకు బీఈడీ ఫస్ట్ మెథడాలజీలో అయితే నాకు డిఫరెంట్ సంబంధించిన సబ్జెక్ట్లో సీట్ రావడం జరిగింది. సెకండ్ మెథడాలజీ అనేది ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, సెకండ్ మెథడాలజీ ఏది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, దీనికి సంబంధించి కూడా క్లారిటీగా వీడియో చేయండి అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేయడం జరిగింది. మీరు డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకున్న స్టూడెంట్స్ అయినా సరే మీకు ఇప్పుడు సీట్ అనేది అలాట్ అయిన తర్వాత సెకండ్ మెథడాలజీ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలనే టాపిక్ గురించి కూడా ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి స్కాలర్షిప్కి సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తున్నారు. సార్ నాకు రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాదనేది ఏ విధంగా తెలుసుకోవాలి, అసలు అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్న అమౌంట్ అనేది ఫర్ ఇయర్ కా 2 years కా, నేను కాలేజ్కి నా బీఈడీ పర్పస్లో ఎంత పే చేయాలి అనే క్వైరీస్ గురించి డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తున్నారు. టోటల్ ఈ యొక్క సెషన్లో ఈ టాపిక్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి ఏపీ హెడ్సెట్ సీట్ అలాట్మెంట్ సంబంధించి కొన్ని ముఖ్యమైన డౌట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసి హౌ టు చెక్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది క్వైరీ చేస్తున్నారు. మేము ఆల్రెడీ సపరేట్ ఒక వీడియో చేశాము. మీరు కనుక బీఈడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ఆస్పిరెంట్స్ అయినట్టయితే దట్ టు బి ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టిన ఆస్పిరెంట్స్ అయినట్టయితే మీకు సీట్ వచ్చిందా రాలేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, లేదా ఇప్పుడు నేను ఆ టాపిక్ గురించి కూడా లిటిల్ బిట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మీరు ఏపీ హెడ్సెట్ ఆర్ బీఈడీ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వెరిఫై చేసుకోవాలి అనుకుంటే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మీరు బీఈడీ వెబ్ ఆప్షన్స్ పెట్టిన ఆస్పిరెంట్స్ అయినట్టయితే ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ అయినట్టయితే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా సో మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సో మీకు సీట్ అలాట్ అయినట్టయితే నెక్స్ట్ టాబ్లో ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోమంటూ, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటూ, అండ్ మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ యూజ్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు బీఈడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ఆస్పిరెంట్స్ అయితే మీకు సీట్ రానట్లయితే నాట్ అలాటెడ్ అని అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడే మనం ఆ టాపిక్ గురించి మాట్లాడదాము. నాట్ అలాటెడ్ అని వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీకు సీట్ రాకపోతే మీరు సెకండ్ ఫేజ్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే టాపిక్ గురించి కూడా మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేస్తూ వీడియో అయితే చేస్తాము. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ రాని విద్యార్థులు కానీ, అండ్ సీట్ వచ్చి ప్రజెంట్ ఆ కాలేజ్ నచ్చదు కొంతమందికి, సో ఆ కాలేజ్ డిస్టెన్స్లో ఉంది, లాంగ్లో ఉంది, నేను బీఎడ్ చేయాలనుకోవట్లేను ఆ కాలేజ్లో అని కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి. సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ కాని వారు కానీ, అండ్ సీట్ రాని విద్యార్థులు కానీ, సో మీరు సెకండ్ ఫేజ్లో అయితే పార్టిసిపేట్ చేయాలి. సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయడం కంటే ముందు మనకు కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. సో కాలేజ్లో ఏ క్యాండిడేట్స్కి సీట్ అలాట్ కావడం జరిగింది, వారి యొక్క ర్యాంక్ ఎంత, వారి క్యాటగిరీ ఏంటి, వాళ్ళ మెథడాలజీ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దాని ద్వారా మీరు కాలేజెస్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. లేదా మీరు కామెంట్ సెక్షన్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కాలేజెస్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనే డీటెయిల్ వీడియో కూడా చేస్తాము. సో ఎస్పెషల్లీ సీట్ రాని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు సో మీకు క్లారిటీ కావాలనుకుంటే ఫస్ట్ మీకు సంబంధించిన ర్యాంక్ అండ్ మీ యొక్క మెథడాలజీ, మీరు ఏ కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టారు అండ్ మీ కేటగిరీ ఏంటి అనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని ఎస్పెషల్లీ మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలని
డీటెయిల్ వీడియో చేస్తాను. ఇక్కడ మీ ర్యాంకు కావాల్సి ఉంటుంది, మీరు ఏ మెథడాలజీకి వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారు, అండ్ సేమ్ టైం మీకు సంబంధించి ఏ కాలేజెస్ అనేది ఫస్ట్ బేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టారు, తర్వాత వచ్చేసి మీ కేటగిరీ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని సెకండ్ ఫేజ్లో మీరు అనుకున్న కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందా ఉండదా అనే ఇన్ఫర్మేషన్ అయితే మేము ఇచ్చేస్తాము. ప్రజెంట్ అయితే సీట్ అలాట్ అయిన విద్యార్థులు మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క రిలవెంట్ ఆప్షన్స్ పై అయితే క్లిక్ చేయాలి. మన టాపిక్ వచ్చేసి హౌ టు డౌన్లోడ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనే టాపిక్ కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ ఈ 2 డాక్యుమెంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ ఈ విధంగా మనం అలాట్మెంట్ ఆర్డర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మీకు సంబంధించిన ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. తర్వాత మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ రావడం జరిగిందో ఆ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ మెథడాలజీలో అయితే సీట్ రావడం జరిగిందో ఆ మెథడాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అండ్ టోటల్గా మీకు అలాట్ అయిన కాలేజ్ సంబంధించిన ఫీ కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకు అలాట్మెంట్ ఆర్డర్లో మనకి ఏ కాలేజ్ సీట్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ మరొకసారి వెరిఫై చేసుకోవచ్చు. తర్వాత మీకు ఏ మెథడాలజీలో వచ్చిందనేది వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మనకు డిస్ప్లే అవుతుందో ఇది మనం ఫస్ట్ మెథడాలజీ అనేది చెప్పడం జరుగుతుంది. సెకండ్ మెథడాలజీ అనేది మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత బీఈడీ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీరు బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి సెకండ్ మెథడాలజీ తీసుకోవాలి. సెకండ్ మెథడాలజీ ఏది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ ఫీ అనేది మనకు డిస్ప్లే అవుతుంది 2520 రూపీస్ అనేది. ఇది మనకు ఫర్ ఇయర్కి అయితే పే చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ మీ యొక్క కాలేజ్ ఫీని బట్టి. కొన్ని కాలేజ్లో ఫీ అనేది 9000 ఉంటుంది, కొన్ని కాలేజ్ ఫీ 11,000 ఉంటుంది, కొన్ని కాలేజీల ఫీ 16,000 ఉంటుంది, మరికొన్ని 21 ఉంటుంది, అవసరమైతే 28,000 వరకు కూడా మన యొక్క కాలేజ్ ఫీస్ అయితే ఉన్నాయి. అక్కడ మనకు పైన ఏదైతే ఫీ కనిపిస్తుందో అది మనం కాలేజ్ కోసం ఫర్ ఇయర్ అయితే పే చేయాల్సి ఉంటుంది మీ యొక్క బీఈడీ కోర్స్ కంప్లీట్ చేసుకోవడానికి. అండ్ తర్వాత ఇక్కడ డౌన్లో చాలా వరకు ఏంటి అంటే మీరు కనుక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రిలవెంట్ సర్టిఫికేట్ కనుక అప్లోడ్ చేసినట్లయితే 0 అమౌంట్ టు బి పేడ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ డౌన్లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉంటుందో బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు అడ్మిషన్ తీసుకునేటప్పుడే అమౌంట్ అయితే పే చేయమంటారు. ఇక్కడ డౌన్లో అమౌంట్ మాక్సిమం ఎవరికి రావడం జరుగుతుందంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోయినా లేదా రిలవెంట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోయినా సో మీకు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదన్నట్టుగా వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాంటి వారికి వచ్చేసి ఏంటంటే ఇక్కడ అమౌంట్ పే చేయమని అయితే చూపిస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తున్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ రిలవెంట్ డాక్యుమెంట్ కానీ సబ్మిట్ చేయలేదు కాబట్టి ఇక్కడ అమౌంట్ అయితే టు బి పేడ్ అయితే చూపిస్తుంది. ఇఫ్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్కి అండ్ అదేవిధంగా అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్కి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అయినట్లయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్కి మీరు హెల్ప్ లైన్కి ఫోన్ కాల్ ద్వారా కానీ లేదా రీఅప్లోడ్ ఆప్షన్ ద్వారా కానీ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే రీఅప్లోడ్ చేయించుకోండి. రీఅప్లోడ్ చేయించుకుంటే ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు. అదర్వైజ్ ఇక్కడ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత మనము కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ డేట్లో రిపోర్ట్ చేయాలని మీరు క్వైరీ చేస్తే దానికి సంబంధించిన టాపిక్ గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి ఇప్పుడు మీకు బీడీలో సీట్ రావడం జరిగింది, వచ్చిన సీట్ అనేది నచ్చింది, ఖచ్చితంగా మీరు ఆ కాలేజ్లోనే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు. అలా అనుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆన్ ఆర్ బిఫోర్ 22 సెప్టెంబర్ 2025 వరకు మీకు అలాట్ అయిన కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయాలి. అది గవర్నమెంట్ కాలేజ్ కానీ ప్రైవేట్ కాలేజ్ కానీ వాట్ ఎవర్ ఏ కాలేజ్ అయినా మీకు అలాట్ అయిన కాలేజ్ కనుక నచ్చింది అందులో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే సో మీరు 22 సెప్టెంబర్ 2025 వరకు రిపోర్ట్ చేయండి. అండ్ మీ ర్యాంక్ అనేది హెవీగా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ కాలేజ్లో సీట్ రావడం జరిగింది బట్ మీకు ఆ కాలేజ్ నచ్చలేదు అండ్ సెకండ్ ఫేజ్లో మీకు వస్తుందా రాదా అనే ఫియర్ ఉన్న క్యాండిడేట్స్ కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుందా రాదా అనే డౌట్స్ ఉన్నట్టయితే ఈ కాలేజ్ సీట్ కన్ఫర్మ్ చేసుకోండి. సో 22 సెప్టెంబర్ 2025 వరకు ఆ కాలేజ్లో రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసి సో ఆ తర్వాత మీరు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కూడా మీరు సెకండ్ ఫేజ్లో అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ప్రజెంట్ వచ్చేసి యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం సీట్ వచ్చి కాలేజ్ నచ్చి రిపోర్ట్ చేయడానికి వెళ్తున్న ఆస్పిరెంట్స్ మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి అని మీరు క్వైరీ చేసినట్టయితే దానికి సో ప్రజెంట్ అయితే మనం అలాట్మెంట్ ఆర్డర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ సేమ్ టైం రిపోర్ట్ అనేది కాలేజ్లో ఏ డేట్ వరకు చేయాలి అనేది తెలుసుకున్నాం. కాబట్టి సేమ్ పక్కనే మనకు ఆప్షన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ సంబంధించిన లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ట్రూ డాక్యుమెంట్స్ అనేది మనం కాలేజ్లో రిపోర్టింగ్ చేసేటప్పుడు మనతో పాటు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే నేను మెన్షన్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబిలిటీని బట్టి వీటిని మీరు కలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ రావడం జరిగిందో ఆ సీట్ వచ్చినట్టుగా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ దాని పక్కనే మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏపీ హెడ్సెట్ రాసినట్టుగా అండ్ క్వాలిఫైడ్ అయినట్టుగా మీకు సంబంధించిన హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ వాటిని కూడా మీరు ప్రింట్ తీసి పెట్టుకోవాలి. తర్వాత మీకు సంబంధించిన ఎస్ఎస్సీ మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీస్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రతి ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు, సార్ నా దగ్గర ఎస్ఎస్సీ మెమో ఒరిజినల్ లేదు, ఇంటర్ మెమో ఒరిజినల్ లేదు, డిగ్రీ రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది, డిగ్రీ లాంగ్ మెమో లేదు అండ్ షార్ట్ మెమోస్ మాత్రమే ఉన్నాయి, రిజల్ట్ ప్రింట్ మాత్రమే ఉంది, మేము రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లం అవుతుందా, యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా అంటారు. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ మనకి వెరిఫికేషన్ కంప్లీట్ అయింది కాబట్టి వెరిఫికేషన్లో మీ యొక్క వెరిఫికేషన్ సక్సెస్ అయింది, సీట్ కూడా రావడం జరిగిందంటే మీరు ఎలిజిబుల్ అన్నట్టే. కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు సో మీ దగ్గర ఎస్ఎస్సీ మెమో ఎందుకు లేదు, ఇంటర్ మెమో ఎందుకు లేదు, డిగ్రీ మెమో ఎందుకు లేదు అనేది సో మీరు రిటర్న్ ఫామ్లో వాళ్ళకి ఒక లెటర్ రాసి వాళ్ళని రిక్వెస్ట్ చేసినట్టయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మనకు టైం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ తర్వాత మనం రిపోర్టింగ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీకు ఏ కాలేజ్లో అయితే అలర్ట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో వెళ్ళేసి మీరు రిపోర్టింగ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నా లేకపోతే
లేకపోయినా మనకి యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం 22 సెప్టెంబర్ 2025 వరకు, అంటే ఆ రోజు కూడా మనకు అవకాశం అయితే ఉంటుంది. 22 సెప్టెంబర్ 2025 ఈవినింగ్ వరకు మీరు మీ యొక్క అలాటెడ్ కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయండి. సో రిపోర్టింగ్ చేయడానికి అయితే రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. మీ దగ్గర ఏ డాక్యుమెంట్ లేకపోయినా కూడా నో ప్రాబ్లం. ప్రజెంట్ మీ దగ్గర అందుబాటులో ఏవేవైతే ఉంటాయో అవన్నీ తీసుకెళ్లి కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయండి. సో రిపోర్ట్ చేయడానికి అయితే ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఇవి. సో మనకు సంబంధించిన డిగ్రీ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్, అండ్ ఇఫ్ పీజీ చేసి ఉంటే పీజీ మెమో, పీజీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ అనేది కావాలి. టీసీ మీ దగ్గర లేకపోతే సో కస్టోడియన్ అయితే తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి టీసీ ఇవ్వమంటే కాలేజ్ అథారిటీస్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఇస్తామంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ప్రజెంట్ ఏ కాలేజ్లో అయితే చదువుతున్నారో ఆ కాలేజ్ అథారిటీస్ నుంచి టీసీ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఒక లెటర్ ఫార్మాట్లో రాసి ఆ లెటర్ తీసుకెళ్లి కాలేజ్లో మీ ప్రజెంట్ అలాట్ అయిన కాలేజ్లో ఇచ్చినట్టయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. మనం కస్టోడియన్ అంటాం. తర్వాత బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాలి మీకు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు. ఇఫ్ మీరు ఏపీ లోకల్ స్టూడెంట్స్ అయితే బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాలి. స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి కూడా అవి మ్యాండేటరీ. తర్వాత మీకు ఒకవేళ మీరు ఓపెన్ డిగ్రీ, ఓపెన్ స్కూల్స్ చదివినట్టయితే సో రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. సో బేస్డ్ ఆన్ అప్లికేబిలిటీని బట్టి తీసుకోండి. బట్ బోనఫైడ్స్ లేవు, రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదు అన్న నో ప్రాబ్లం, అక్కడ ఎటువంటి ఆబ్జెక్షన్స్ అయితే ఉండవు. అండ్ తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి బేస్డ్ ఆన్ మీ యొక్క కేటగిరీని బట్టి. సో మీరు ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఇఫ్ అప్లికేబుల్ అయితే బీసీ అయితే బీసీలో సబ్ క్యాస్ట్కి సంబంధించింది, ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ, అలా రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే మీతో పాటు తీసుకెళ్ళాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇఫ్ మీరు ఇన్కమ్కి ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ అయినట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఫీజు రీంబర్స్మెంట్ అనేది మనకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి. అండ్ తర్వాత స్పెషల్ కేటగిరీ, మనకు సీట్ అనేది ఫస్ట్ ఫేజ్లో స్పెషల్ కేటగిరీస్లో అలాట్ చేయలేదు. ఎన్సీసీ, క్యాప్, పర్సన్స్ విత్ డిజబిలిటీ, స్పోర్ట్స్ కానీ. బట్ మీకు ఇప్పుడు ప్రజెంట్ అలాట్ అయిన కాలేజ్ కనుక నచ్చినట్టయితే ఆ రిలవెంట్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే మీతో పాటు తీసుకొని వెళ్ళండి. సో మీకు జనరల్ కేటగిరీలో సీట్ అలాట్ అయినప్పటికీ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే మీతో పాటు తీసుకెళ్ళండి. తర్వాత ఆధార్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ గ్యాప్ సర్టిఫికేట్, ఒకవేళ మీ యొక్క ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళండి. గ్యాప్ సర్టిఫికేట్ కూడా నాట్ మ్యాండేటరీ, బట్ ఒకవేళ ఇప్పుడు మీకు పాసిబుల్ అయితే మీతో పాటు తీసుకెళ్ళండి. ఈ యొక్క ఆల్ డాక్యుమెంట్స్ అనేది మనం సర్టిఫికేట్ కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి మనతో పాటు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మనకు ప్రజెంట్ స్కెడ్యూల్ వచ్చేసి 22 సెప్టెంబర్ 2025. మీరు ఈవినింగ్ వరకు, ఆ రోజు ఈవినింగ్ వరకు కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయొచ్చు. రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడు కాలేజ్లో సమ్ ఫీ కూడా పే చేయమని అడగొచ్చు. బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మీరు పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అలాట్మెంట్లో వచ్చేసి ఒక 9,000 ఫీ ఉంది అనుకోండి. సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక సబ్మిట్ చేసినట్టయితే అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే అమౌంట్ పే చేయమంటారు బేస్డ్ ఆన్ కాలేజ్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి. మనం ఇంత ముందుకు చూసిన ఎగ్జామ్స్ ప్రకారం 2,520 రూపీస్ అని అయితే ఉంది. 2B ఫెయిల్లో కూడా 2,520 రూపీస్ ఉంది. ఖచ్చితంగా క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు సో కాలేజ్ అథారిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి అక్కడ ఉన్న అమౌంట్ అయితే పే చేయమని చెప్తారు. సో మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయితే అడగరు, స్కాలర్షిప్ ఎలిజిబుల్ కాకపోతే అడుగుతారు. పీజీ కంప్లీట్ చేసాం సార్, మాకు అక్కడ 0 రావడం జరిగింది, మమ్మల్ని కూడా అమౌంట్ అడుగుతారంటే పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు రీఎంబర్స్మెంట్కి అప్లై చేసుకోండి. ఆఫ్టర్ మీరు బీడీలో జాయిన్ అయిన తర్వాత సో స్కాలర్షిప్ అనేది రావడానికి అయితే ఛాన్స్ ఉంది. మీరు అప్లై చేసుకుంటే వస్తుంది, అప్లై చేయకపోతే రాదు. సో ఎనీవే ఇక్కడ చెప్పుకున్న డాక్యుమెంట్స్ అన్ని ఏవైతే ఉంటాయో మనం 2 సెట్స్ జిరాక్స్ అయితే తీసుకెళ్ళాలి. మనతో పాటు ఎబో ఆల్ మెన్షన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో 2 సెట్స్ జిరాక్స్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ ఇక సెకండ్ ఫేజ్ గురించి క్వైరీస్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఆస్పెంట్ సెకండ్ ఫేజ్ అనేది మనకు త్వరలోనే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన కంప్లీట్ స్కెడ్యూల్ వచ్చిన తర్వాత మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. సో సెకండ్ ఫేజ్లో ఏమేమి ఉంటాయి సార్ అంటే, ఫస్ట్ ఫేజ్లో డేట్స్ తెలియక రిజిస్ట్రేషన్ చేసుకుని స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు సీట్ వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దానికి పేమెంట్ చేశారు. పేమెంట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో సేమ్ సెకండ్ ఫేజ్లో కూడా మనకు ఆ ప్రాసెస్ అయితే ఉంటుంది. మళ్ళీ మన రిజిస్ట్రేషన్ చేసుకోవాలా సార్ అని క్వైరీ చేస్తారు. అందరికీ రిజిస్ట్రేషన్ కాదు. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళు కానీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకొని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వారికి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడానికి సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అయితే ఇస్తారు. ఆ రోజు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ మిస్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టిన క్యాండిడేట్స్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ దెన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైనా సరే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎవరెవరు పెట్టుకుంటారు సార్ అంటే, సో న్యూలీ రిజిస్టర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకొని క్యాండిడేట్స్ సెకండ్ ఫేజ్లో కొత్తగా రిజిస్టర్ చేసుకున్నారో వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టారు కానీ సీట్ అలాట్ కాలేదు, అలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ లాంగ్ ఉందని కానీ లేదా అదర్ రీజన్స్ వల్ల కానీ ట్యూషన్ ఫీ ఎక్కువ అడుగుతున్నారని కానీ నచ్చకపోవడం వల్ల కానీ జాయిన్ కానీ స్టూడెంట్స్ ఉంటారు. అలాంటి వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఒక కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎనీవే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలని మీకు డౌట్స్ ఉన్నట్టయితే సో మీకు సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెక్టెడ్ కాలేజెస్ ఉంటాయి, పలానా కాలేజ్లో నాకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందా రాదా అనేది మీకు డౌట్ ఉన్నట్టయితే మీ ర్యాంకు, కేటగిరీ, మెథడాలజీ, మీ జెండర్ అండ్ మీరు ఏ కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి మీరు అనుకున్న కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందా ఉండదా అనేది మీరుగా ఏ విధంగా తెలుసుకోవాలని ఒక డీటెయిల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇది మనకు సంబంధించి సెకండ్ ఫేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సెకండ్ ఫేజ్ అప్డేట్స్ అయితే ఉంటాయి. అండ్ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ వచ్చేసి సార్ నాది స్పెషల్ కేటగిరీ, నాకు ఎన్సీసీ ఉంది, క్యాప్ ఉంది, పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంది, స్పోర్ట్స్ ఉంది, బట్ నాకు జనరల్ కేటగిరీలో సీట్ అలాట్
అలాట్ కావడం జరిగింది. స్పెషల్ కేటగిరీలో అలాట్ చేయలేదు, ఎందుకు అలాట్ చేయలేదు అని క్వైరీ చేస్తున్నారు. ఈ స్పెషల్ కేటగిరీకి వెళ్ళిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో స్పెషల్ కేటగిరీ అందరికీ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ కావడం జరుగుతుంది. కాబట్టి సెకండ్ ఫేజ్ కోసం అయితే వెయిట్ చేయాలి. కొంతమంది స్టూడెంట్స్కి ఆల్రెడీ సీట్ అలాట్ అయింది, స్పెషల్ కేటగిరీకి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా సీట్ అలాట్ కావడం జరిగింది. అలా సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీకు ఇప్పుడు అలాట్ అయిన కాలేజ్ అనేది జనరల్ కేటగిరీలో లైక్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో సీట్ అలాట్ కావడం జరిగింది. ఆ సీట్ కనుక మీకు నచ్చితే మీరు కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇంకా మీకు బెటర్ కాలేజ్ కావాలి అనుకునే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు విత్ స్పెషల్ కేటగిరీ సపోర్ట్ ఉంది కాబట్టి సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సెకండ్ ఫేజ్లో మీకు సీట్ అనేది స్పెషల్ కేటగిరీలో అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చిన కాలేజ్ నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం. తర్వాత సెకండ్ మెథడాలజీకి సంబంధించి సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తున్నారు. సార్ మేము ప్రజెంట్ ఒక మెథడాలజీలో మాకు సీట్ రావడం జరిగింది, సెకండ్ మెథడాలజీ ఏది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వండి అంటూ మల్టిపుల్ క్వైరీస్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు ప్రజెంట్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది బయాలజికల్ సైన్స్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ మెథడాలజీలో సీట్ వచ్చిన విద్యార్థులు ఫర్ ఎగ్జాంపుల్ బయాలజికల్ సైన్స్ మెథడాలజీ ఎవరు రాస్తారంటే బాటనీ, జువాలజీ, న్యూట్రిషన్, ఫుడ్ న్యూట్రిషన్ కానీ బయోకెమిస్ట్రీ కానీ బయోటెక్నాలజీ కానీ మైక్రోబయాలజీ కానీ ఆ రిలవెంట్ సబ్జెక్టులు ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్, ఆ డిగ్రీ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో సో బయాలజికల్ సైన్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరిగింది. దట్ టు బి వారికి ఇప్పుడు సీట్ అలాట్ అయిందంటే మీరు నెక్స్ట్ కాలేజ్లో జాయిన్ అయ్యాక ఏమేమి చేయొచ్చు అంటే ఇంగ్లీష్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా లాంగ్వేజ్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా తెలుగు కానీ, సో మీ డిగ్రీలో తెలుగు ఉంటే తెలుగు పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు, ఉర్దూ ఉంటే ఉర్దూ పెట్టుకోవచ్చు. ఇలా మీకు ఏదైతే ఉంటుందో డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది లాంగ్వేజ్ కింద ఆ లాంగ్వేజ్ అనేది వన్ ఆఫ్ ది మెథడాలజీ తీసుకోవచ్చు. లేదా మీరు ఫిజికల్ సైన్స్ అనేది తీసుకోవచ్చు. ఫిజికల్ సైన్స్ సంబంధించి ఒక 2 minutes సపరేట్గా మాట్లాడుకుందాం. మీరు ఫిజికల్ సైన్స్ కూడా తీసుకోవచ్చు. బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో లాంగ్వేజ్ అనేది సెకండ్ మెథడాలజీగా తీసుకోవచ్చు, లేదా ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు. మరి ఎప్పుడు తీసుకోవాలి అంటే మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఇంగ్లీష్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా ఇప్పుడు మీకు సీట్ కనుక అలాట్ అయినట్టయితే మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ మీ డిగ్రీని బట్టి మీరు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే మ్యాథ్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీ తీసుకోవచ్చు, బయో సైన్స్ స్టూడెంట్స్ అయితే బయో సైన్స్ తీసుకోవచ్చు, సోషల్ సైన్స్ అయితే సోషల్ సైన్స్ తీసుకోవచ్చు, ఫిజికల్ సైన్స్ స్టూడెంట్స్ అయితే ఫిజికల్ సైన్స్. ఇంగ్లీష్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా పెట్టుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ వచ్చిన వారు సెకండ్ మెథడ్ అనేది మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ డిగ్రీని బట్టి ఏ మెథడ్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ ఉన్న మెథడాలజీస్లో మీ డిగ్రీని బట్టి. తర్వాత మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్, డిగ్రీలో మ్యాథమెటిక్స్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో లైక్ బీఈ, బీటెక్ వాళ్ళు కానీ, ఎంపీసీ స్టూడెంట్స్ కానీ, సో వాళ్ళు మ్యాథ్స్ని వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకున్నారు. ఇప్పుడు సెకండ్ మెథడ్ వచ్చేసి బేస్డ్ ఆన్ మీ డిగ్రీని బట్టి ఫిజికల్ సైన్స్ కానీ లాంగ్వేజెస్ కానీ మీరు తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. డిగ్రీలో ఫిజికల్ సైన్స్ ఉంటే ఫిజిక్స్ తీసుకోవచ్చు, కెమిస్ట్రీ ఉంటే ఫిజిక్స్ తీసుకోవచ్చు, లాంగ్వేజెస్ ఉంటే లాంగ్వేజెస్ తీసుకోవచ్చు. అలా మీరు సెకండ్ మెథడ్ అనేది కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత సెలెక్ట్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ని బట్టి ఫ్యూచర్లో మీరు పర్టికులర్ ఆ సబ్జెక్ట్ని టీచ్ చేయాలనుకుంటే ఆ సబ్జెక్ట్ పైన మీకు ఉన్న అవగాహన బట్టి మీరు తీసుకోవచ్చు. ఫిజికల్ సైన్స్ అనేది డిగ్రీ బేస్డ్ బట్టి అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన బీఈ, బీటెక్ బేస్డ్ బట్టి ఫిజికల్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ది మెథడాలజీగా వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ వచ్చిన ఆస్పిరెంట్స్. సెకండ్ మెథడాలజీగా మీరు బయో సైన్స్ అయినా తీసుకోవచ్చు, మ్యాథమెటిక్స్ అయినా తీసుకోవచ్చు. ఈ యొక్క రెండు ఆప్షన్స్లో అంటే మీరు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే మ్యాథమెటిక్స్ తీసుకోవచ్చు, బయో సైన్స్ స్టూడెంట్స్ అయితే బయో సైన్స్ తీసుకోవచ్చు, లేదా లాంగ్వేజెస్ తీసుకోవచ్చు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ అవి మీ డిగ్రీలో ఏ లాంగ్వేజెస్ అయితే ఉంటాయో అవి తీసుకోవచ్చు. సోషల్ స్టడీస్ ఎవరైతే బీకామ్ కానీ బీఏ కానీ బీబీఏ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు సోషల్ స్టడీస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. సెకండ్ మెథడాలజీ కింద లాంగ్వేజెస్ అనేది తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ అప్లికేబిలిటీని బట్టి. సో ఈ సెకండ్ మెథడాలజీ ఏదైతే ఉంటుందో బేస్డ్ ఆన్ అప్లికేబిలిటీని బట్టి అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ కాంట్రవర్సీ టాపిక్ ఏదైనా ఉంది అంటే ఫిజికల్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ది కాంట్రవర్సీ. ఫిజికల్ సైన్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకున్న స్టూడెంట్స్ కనుక మీ డిఎస్సి, ఎస్సీనే ఎయిమ్ అనుకుంటే డిఎస్సి, ఎస్సీ కావాలి అనుకుంటే డిగ్రీలో ఖచ్చితంగా మీకు ఫిజిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి, కెమిస్ట్రీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి, ఆర్ ఈక్వాలెంట్ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. ఈక్వాలెంట్ సర్టిఫికేట్స్ మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఆ ఈక్వాలెంట్ సర్టిఫికేట్స్ ఒకసారి చూసుకోండి. సో ఆ ఈక్వాలెంట్ సబ్జెక్ట్స్ కనుక మీకు డిగ్రీలో ఉన్నట్టయితే మీరు ఫిజికల్ సైన్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకోవచ్చు. సో దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇది. సో ఇక్కడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డిగ్రీ బీజెడ్సీ స్టూడెంట్స్ ఉన్నారు. డిగ్రీ బీజెడ్సీ స్టూడెంట్స్ వచ్చేసి ఫిజికల్ సైన్స్ డిఎస్సీకి ఎలిజిబుల్ అవుతారంటే డిగ్రీలో ఓన్లీ కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ అనేది ఉండదు కాబట్టి వీళ్ళు నాట్ ఎలిజిబుల్. బట్ రిమైనింగ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో బేస్డ్ ఆన్ బయో సైన్స్ని బట్టి, సో బయో సైన్స్ని బట్టి ఏ జాబ్స్ ఉంటాయంటే నార్మల్గా జేఎల్ అనేది ఉంటుంది, జేఎల్ బాటనీ అనేది ఉంటుంది, జేఎల్ జువాలజీ అనేది ఉంటుంది. సో తర్వాత మనకు పీజీటీ అనేది ఉంటుంది, జేఎల్ దీంట్లో వచ్చేసి జేఎల్కి సంబంధించి మళ్ళీ సో ఫిజిక్స్ అనేది ఉంటుంది, జేఎల్లో కెమిస్ట్రీ అనేది ఉంటుంది, సో పీజీటీ కెమిస్ట్రీ అనేది ఉంటుంది. ఇలాంటి కొన్ని జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఆ టాపిక్ గురించి సపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. సో అది మీరు ఒకసారి అయితే చూడండి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మేము క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. సో మెథడాలజీ సంబంధించి స్పెషల్ వీడియో అయితే ఉంది, అదొకసారి చూడండి, మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత స్కాలర్షిప్ గురించి క్వైరీ చేసినట్టయితే స్కాలర్షిప్కు సంబంధించి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందంటే సో బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ బట్టి అప్లై అవుతుంటుంది. సో మీరు ఓపెన్ కేటగిరీ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినా లేదా బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినా రిలవెంట్ కేటగిరీ సర్టిఫికేట్స్తో పాటు అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు రియంబర్స్మెంట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. రియంబర్స్మెంట్ వచ్చేసి 13,500 అప్ టు 13,500 రావడం జరుగుతుంది బేస్డ్ ఆన్ కాలేజ్ ఫీ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఫీ 9,000 అయిందనుకోండి, విచ్ ఎవర్ ఈజ్ లోయర్, 13,000 లోయర్ ఉందా 9,000 లోయర్ ఉందా, ఏదైతే లోయర్ ఉంటుందో ఆ అమౌంట్ మాత్రమే రావడం జరుగుతుంది. సో అలా బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి అప్లికేబుల్
ఎలిజిబిలిటీ బట్టి సో ఓసీబీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫర్ ఇయర్ 13,500 రూపీస్ రావడం జరుగుతుంది. ఇఫ్ మీ కాలేజ్ ఫీ 13,500 కంటే ఎక్కువగా ఉంటే సో అది రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఫర్ ఇయర్ మీరు కాలేజ్కి పే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ స్కాలర్షిప్ రాకపోతే స్కాలర్షిప్ ఎలా వస్తుందంటే మళ్ళీ మనం అప్లై చేసుకోవాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ అయినట్లయితే ఫుల్ రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్ ఫీ 9,000 ఉందంటే 9,000 రావడం జరుగుతుంది. 21,000 ఉందంటే 21,000 రావడం జరుగుతుంది. 28,000 ఉంటే 28,000 అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. అదర్వైజ్ మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవ్వరు. ఇక్కడ కాంట్రవర్సీ టాపిక్ వచ్చేసిందంటే పీజీ ఆఫ్టర్ బీఎడ్కి సంబంధించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తున్నారు. మీరు కనుక పీజీ ఆఫ్టర్ బీఈడీ చేస్తున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అని క్వైరీ చేస్తే సో ఇక్కడ మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. మీరు రియంబర్స్మెంట్కి అప్లై చేసుకోవడం మాక్సిమం రావడానికి అయితే ఛాన్స్ ఉంది. అప్లై చేస్తేనే వస్తుంది, అప్లై చేయకపోతే రాదు. సో ఎవరైతే ఓసీబీసీ స్టూడెంట్స్ ఉంటారో మీరు పీజీకి తర్వాత బీఈడీ చేస్తున్నట్లయితే మీ యొక్క రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. తర్వాత సేమ్ టైం ఇన్కమ్ సర్టిఫికేట్ రెడీ చేసుకొని స్కాలర్షిప్కి అప్లై చేయండి. అప్లై చేస్తే రావడానికి అయితే ఛాన్స్ ఉంది. లైక్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ కూడా సేమ్ మీరు పీజీ ఆఫ్టర్ బీఈడీ చేస్తున్నట్లయితే స్కాలర్షిప్ అప్లై చేసుకోండి. అప్లై చేస్తే రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇఫ్ రాకపోతే నేరుగా మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. అది 9,000 కానీ 28,000 కానీ ఫర్ ఇయర్ మీ కాలేజ్ ఫీ ఎంతైతే ఉంటుందో అంతా పే చేయాలి. అండ్ అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా మనకు ఫర్ ఇయర్కి సంబంధించిన అమౌంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చూసిన అమౌంట్ ఏదైతే ఉందో 2,520 రూపీస్ అనేది ఫస్ట్ ఇయర్కి పే చేయాలి, సెకండ్ ఇయర్కి పే చేయాలి. స్కాలర్షిప్ వస్తేనే పే చేయాల్సిన అవసరం లేదు. స్కాలర్షిప్ రాకపోతే అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం పే చేయాలి. అండ్ అది కాకుండా బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్టి అదర్ ఫీ కూడా ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే